హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట. ఇక నుంచి కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక్కొక్క మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్ కేస్ నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది అంటే వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ డిష్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అలాగే ఇన్స్టా ఐడి ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి ఫాలో అయ్యి చూడండి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేశారు కదా, కింద 3 ఆప్షన్ క్రియేట్, దానిపై క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇట్లా చూడండి. నేనైతే జరుపుకున్న స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్న చూడండి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇట్లా ఈ విధంగా ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఫొటోస్ అనేవి కొన్ని ఫ్రేమ్ స్టైల్లో పెట్టుకోవాలన్నమాట. సో అది ఎట్లానో మీకు తెలియకపోతే మాత్రం నేను ఒక వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూడండి. పర్ఫెక్ట్గా ఎట్లా చేసుకోవాలనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ లెంత్ అవుతుంది కనుక నేను సింపుల్గా చెప్పేస్తాను. సో దానికోసం అయితే ఫ్రేమ్ స్టైల్ ఎట్లా చేయాలో చెప్పలేకపోతున్నాను అనమాట. సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి ఆటోమేటిక్గా మ్యూజిక్ అనేది యాడ్ అయి ఉంటుంది. దీన్ని ఇలా ఉంచేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ గాడ్ బ్లెస్ యూ అని ఉంది కదా, దాన్ని ఎక్కడైతే ఎండ్ అవుతుందో చూడండి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక అంటే 5 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఎక్కడైతే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 5 సెకండ్స్ దగ్గర ఎక్కడైతే మనం బీట్ మార్క్ ఉంచామో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి మీ ఫస్ట్ ఇమేజ్ అనేది ఫ్రేమ్ స్టైల్లో అని చెప్పాను కదా, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఆ ఇమేజ్ అనేది ఫ్రేమ్ స్టైల్లో సెట్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి నేను ఇది ప్రజెంట్ అయితే మీకు చూపించడం కోసం నేను తీసుకున్న ఇమేజ్కి స్క్రీన్ షాట్ అనేది ఇన్స్టాలో అనేది తీసుకున్నా. ఇట్లా జూమ్ అనేది సెట్ చేసుకుని ఈ విధంగా జూమ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా చూడండి ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో వెనక అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఇట్లా చూడండి స్క్రీన్ చేసుకున్న ఆటోమేటిక్గా దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. ఇప్పుడు ఇదే ఈ ఇమేజ్ ఎక్కడైతే మీరు సెట్ చేసుకున్నారో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచండి అక్కడ వరకు ఇట్లా జరుపుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఆ ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే 1 క్లిక్తోనే హెచ్డీ క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ నేనైతే సింపుల్గా నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్లో అయితే డైరెక్ట్ ఇందులోనే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్గానే రిమూవ్ చేసుకుంటాను. ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి చూడండి ఈ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఇట్లా జరుపుకుంటున్నా. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మ్యాజిక్ రిమూవర్ అని దీనిపై క్లిక్ చేశారనుకోండి కొద్దిసేపు టైం తీసుకుంటుంది. టైం అంటే ఎక్కువ లేదు, ఒక 5 సెకండ్స్లోనే ఇట్లా రిమూవ్ అనేది అయిపోతుంది అనమాట. చూడండి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. అది మీ ఫోటో సైజు బట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా మీ 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంత ఇట్లా
నేనైతే ఇక్కడ వరకు ఇట్లా కావాలనుకున్నాను కనుక రైట్ సైడ్ స్క్రోల్ చేసి పర్ఫెక్ట్గా ఈ పొజిషన్ వరకు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో వెనక వైపు పోతుంది. మళ్ళీ ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్ పై క్లిక్ చేసి ఇక్కడ బ్రష్ ఐకాన్ పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ కలర్ పై క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్న రైట్ టిక్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకొని డ్రాగ్ అనేది చేసుకోండి ఇటువైపు సగం ఇట్లా. ఇక్కడ బ్రష్ సైజ్ అనేది కాస్త ఇట్లా పెంచుకుందాం. ఓకే, ఇట్లా చూడండి ఇటువైపు ఇట్లా డ్రాగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా ఇట్లా. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు కింది వైపు ఇట్లా డ్రాగ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా చూడండి నేనైతే ఇట్లా పెట్టుకున్నా. ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత దీన్ని మీ 2 ఫింగర్స్తో ఇట్లా కరెక్ట్గా మీ ఫోటో కనిపించేటట్టు ఇట్లా కిందకి ఎక్కువ ఉండేటట్టు పెట్టుకోండి. పైన అయితే కొంచెం లైట్గా కనిపించేటట్టు పెట్టుకోండి. మీ ఫోటో హైలైట్ అవ్వాలి కనుక. సో ఈ విధంగా చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా యాడ్ అయిందని అనుకుంటున్నా. ఇప్పుడు కీ యానిమేషన్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కీఫ్రేమ్ మనం యాడ్ చేయాలి కనుక ఈ ఎండ్లో ఇట్లా కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీన్ని రైట్ సైడ్ కన్నట్లు ఇట్లా జరుపుకోండి. చూడండి ఎక్కువ జరుపుకోకండి, మీ ఇమేజ్ బట్టి ఉంటుందన్నమాట. మీరు ఫ్రేమ్ స్టైల్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి. ఓకే, 160 సరిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా స్క్రోల్ అవుతూ వెళ్తుంది ఇట్లా చూడండి స్క్రోల్ అవుతూ వెళ్తుందా, ఈ విధంగా రొటేట్ అవుతూ ఇట్లా స్క్రోల్ అవుతూ ఇట్లా వెళ్తుందన్నమాట. ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీకు ఒక బ్రష్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చానమాట కింద డిస్క్రిప్షన్లో. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఉంటుంది. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చేసి అది ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని కాస్త రొటేట్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చూడండి ఈ విధంగా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న స్టార్టింగ్లోకి వచ్చేసి మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ పై క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వీడియో వెనక వైపు పోతుందన్నమాట. ఇన్కేస్ మీ ఈ హ్యాండ్ రైటింగ్ అనేది దీన్ని ఒక షేప్ అని సెలెక్ట్ చేసుకున్నారు కదా, దానికంటే ఇట్లా కనిపించకుండా పోతే మాత్రం మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా. దాని తర్వాత మీరు లాస్ట్లోకి వచ్చేసరికి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి 3 డాట్ బ్రింగ్ టు ఫ్రంట్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు కాదు, అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కేస్ మీకు ఆ ప్రాబ్లం వస్తే అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి మీరు ఎవరి పేరు మీద బర్త్డే వీడియో చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. చూడండి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేసా. డబల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది యాడ్ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాంట్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఫాంట్ యాడ్ అయిపోయింది. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఫాంట్ అనేది యాడ్ అయింది, చూస్తారు కదా. దీన్ని ఇట్లా కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని కాస్త డౌన్ అనేది చేసుకొని ఈ పొజిషన్లో పెట్టుకుంటున్నా. కిందికి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత టెక్స్ట్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్గా మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్ పై క్లిక్ చేయండి. కింద సేవ్ అస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.